పాలు పెడతా టీ పెడతా. పాలు లేవా? రాత్రి నువ్వు తెచ్చావా? ఒక్క నిమిషం ఆగవే. కొంచెం రాత్రి కూడా నిద్ర పట్టక ఎప్పటికి నిద్ర పట్టింది. కొద్దిసేపు ఒక 10 నిమిషాలు ఆగిపోయి తెస్తా. సరే కాసేపు ఆగే పెట్టుకుందాంలే. కొద్దిగా మంచిది తేవే. కొంచెం ఉన్నాయి తాగు. ఏంది కొద్దిగా తెచ్చేవేంది? నువ్వు నీళ్ళు తెచ్చావా మరి? నీళ్ళు తేరా నిన్న? చాలా కరెంటు పోద్ది. ఆ నీళ్ళు కొట్టలో తొందరగా లేచి తీసుకురాపో నీళ్లు. 9 గంటలకే కరెంటు పోయేది. వాళ్ళు ఎప్పుడు తీస్తారో నీకు తెలుసా? 9 అని చెప్తారు. ఒక్క 10 నిమిషాలు ఆగే కళ్ళు మంటలుగా ఉండి తెస్తా. సరేలే కరెంటు పోద్ది. నేను అంట్లో అన్నీ కట్టుకొని పని చేసుకుంటా పోయి. మరి టిఫిన్ అన్నా తెస్తావా తేవా? ఇంట్లో వేయలా? కరెంట్ లేక ఇంట్లో టిఫిన్ వేయలా. అన్నం వండి అయితే టిఫిన్ నేను తేలాను కానీ అన్నం వండు. ఎసురులోకి నీళ్లు లేవు. ఎసురులోకి నీళ్ళు లేవా? లేవు. ఒక 5 నిమిషాలు ఆగి తెస్తా. నువ్వు 5 నిమిషాలు అంటేనే ఉండు. మరి పాలు తేవద్దు, నీళ్ళు తేవద్దు, టిఫిన్ తేవద్దు. మనం ఈ 5 నిమిషాలు లెక్కేసుకునే కాడ కరెంటు పోద్ది. అప్పుడల్లా ఇంట్లో ఏదో ఒకటి చేసుకుంది. అప్పుడు నువ్వేమంటావు? నాకు ఏ టిఫిన్ వద్దే మీరు చేసుకుంది అని అంటావు. అమ్మాయిని పోయా క్యాన్ అమ్మ నీళ్ళు. ఆ పిల్లకి ఎన్ని పోస్తుంది నొప్పి అయితే ఆ పిల్ల ఆడ తాగలదు నీళ్ళు. ఆ పిల్ల చెప్తావు. సరే ఒక పని చెయ్యి. అమ్మాయి స్కూటీ మీద చిన్నగా నీళ్ళు తెస్తుంది కానీ నువ్వు చిన్నగా ఎట్ట ఒకటి మోసుకుంటావు మిద్ది మీద. నేను మోసుకొచ్చుకున్నాను. ఆపరేషన్ చేసుకున్నాను. ఇంట్లో బరువులే ఎత్తద్దు అన్నాడు. నీళ్లు బరువులు ఎత్తద్దు అన్నాడు. అందులో గోడ కనీసం లీటర్ బాటిల్ ఎత్తలేను నేను. మోకాలు నొప్పులు లేవు? మోకాలు నొప్పి చెప్తున్నా. చెప్పే లోపల నువ్వు తొందర పడితే అట్ట మోకాలు చెప్పలు అరిగిపోయినాయి. ఈ గోడ ఏం పైకి లేగవదు. నా అవస్థ నాది. ఆ పిల్లని చమ్మంటే ఆ పిల్లకి ఎన్ని పోసు నొప్పి. నాకు గోడ నొప్పి నేను మోయకూడదు. నాకు మాత్రం అన్ని బాగున్నాయా. మా ఆ కాలు నొప్పి, ఇదిగో ఈ మోచేతుల నొప్పులు, ఈ నడుముల నొప్పులు, ఒక పక్క షుగర్తో నీరసం. కాసేపు కొనుక్కొని పొద్దున్నే కాసేపు ఒక అరగంట రాత్రి ఏమో పొగలంతా కరెంట్ ఉంటుంది 5 నుంచి. మధ్యాహ్నం పూట నిద్రటం వల్ల సరే రేతి నిద్ర పెట్టింది. ఈ దోమలు అదే పనిగా వర్షం పొడిసే పనిలోనే ఉంది. తెల్లవారుజామున అట్లా నిద్ర పట్టింది. కాసేపు కొనుక్కొని నిద్రపోదామంటే కరెంట్ ఏమో మళ్ళీ 9 గంటలకు తెస్తారని మీగవాల. ఒక పక్క పొద్దున్నే పాలు అంటే టీ అంటే పాలు తేపమన్నారు, మంచినీళ్ళు అంటే నీళ్ళు తేపమన్నారు. మరి సరే అన్నం టిఫిన్ తేవాలని అన్నం వండమంటే నీళ్ళు లేవు, నేను ఎన్న చేయమంటా ఉన్నారు. ఏంది నా పరిస్థితి? అబ్బాబ్బా. ఒక్క ప్రశాంతంగా ఎప్పుడన్నా ఒక గంట సేపు కొనుక్కోవడానికో లేదు. మధ్యాహ్నం పూట అట్ట కొనుక్కొని ఎప్పుడన్నా పొరపాటు నిద్ర పెడితే వాళ్ళు ఫోన్ చేస్తారు. ఆ చిన్న పని ఉంటుంది. ఆ పని చేసిన తర్వాత ఇంకా సాయంత్రం పని ఉండదు. ఇంకా ఖాళీ కూర్చోవాలి. ఏంది భగవంతుడా, ఏందయ్యా నా పరిస్థితి? ఏ రోజైనా ప్రశాంతమైన జీవితం ఉందా? ఇంకా కాసేపు ఆగితే మా అమ్మాయి ఆ స్టిక్కర్ అవుతా, ఈ స్టిక్కర్ అవుతా, ఈ ప్యాకింగ్ చేయాలి, ఈ ప్యాకింగ్ చేయాలి, నానా అని మా అమ్మాయి గారు నాకు నువ్వు ప్యాకింగ్ చేస్తున్నావా? ఇంకా నా జీవితానికి ఇంకా సుఖం ఎప్పుడు? నాకు నువ్వు ప్యాకింగ్ చేస్తున్నావా? ఇది సంసారం అంటే ఇదే సదరంగం. ఇది ఎన్ని అంటే నాకు ఎప్పుడు ఒక విషయం గుర్తుకొచ్చింది. నేను 2002లో తీవ్రమైన అనారోగ్యంతో ఇంట్లో పనుకుంటున్నానండి. అలా ఇంట్లో పనుకున్నప్పుడు ఇంటి ఓనర్ గారు 30 రూపాయల వాటర్ బిల్లు రెంట్ కట్టేశాను. పండగ పని లేదు, బాగా జ్వరం వచ్చేసింది. జ్వరంలో పనుకుంటే 30 రూపాయలు ఇంటి వాటర్ బిల్లు, ఇంట్లో 10 రూపాయలు కూడా డబ్బులు లేవు. అప్పుడు ప్రతి ఒక్క అవసరానికి చేకూతురికి ఎవరో ఒకరి దగ్గరికి వెళ్ళాల్సిన రోజులు. ఇప్పుడు నా పరిస్థితి అదే. జ్వరం తగులు తిట్టే బాగా 101 జ్వరం తగులు తిట్టే ట్యాబ్లెట్లకు కూడా డబ్బులు లేక ఇట్లా తడిగొట్ట కాళ్ళ మీద తీసుకొని పనుకున్నాను. తడిగొట్ట దిగుసోటి ఇప్పుడు కూడా అదే పని. ఇట్లా కాళ్ళ మీద తీసుకొని పనుకుంటే మా ఆవిడ బయట ఇంటికి వెళ్ళాము. ఇంటి మానమ్మా వాటర్ బిల్లు అడుగుతుంది. రేపు కడతాడమ్మా మా ఆయన బాగాలేక ఇంట్లో పనుకుంటే అవన్నీ మాకు కుదరదు, మాకు ఇప్పుడే కట్టాలి. 101 నిమ్మంటే నమ్మకపడి 101 జనం రూపాయి పిల్లల జేబులో డబ్బులు. పండగ ఎవరిస్తారు డబ్బులు? సంక్రాంతి పండుగ 2002. ఇంకా అప్పుడు నాకు బండి కొలేదు. సైకిల్ వేసుకొని పోతుంటే ఒక పక్క కళ్ళు తిరుగుతూ ఉండి మాకు సిరారెడ్డి అని చనిపోయి ఎక్కడ ఉన్నాడు, ఆయన ఇప్పుడు లేరు పాపం. ఆయన ఎస్టీడీ బూత్. ఆయన నాకు తెలిసిన వాళ్ళు ఇంకా ఆ రోజు అడగటానికి ఎవరు లేరు, అతను అక్కడే ఉన్నాడు. అలాంటి పరిస్థితులు సన్నివేశాలు రోజు ఎదుర్కొనే రోజులు ఆ రోజులు. ఇంకా ఆయన దగ్గర ఏమో ఎస్టీడీ బూత్ కూడా ఫుల్గా క్యూ నుంచున్నారు జనాలు. అప్పుడు ఎస్టీడీ బూత్ పండగలప్పుడు వేరే రాష్ట్రాలు చేసుకుంటుంటారు అనమాట. హైదరాబాద్ కట్టు పల్లెల్లో వాళ్ళందరూ వచ్చి చేసుకుంటే క్యూ ఉంది. అడగటానికి పోతే లేదంటే ఎక్కడ పరుగు పోయిందని చెప్పి వాళ్ళందరూ అయిపోయేదాకా ఉండి ఒక 50 రూపాయలు ఉంటే సరే నీకు రేపు పొద్దున ఇస్తానంటే పాపం ఇచ్చాడు. కాదనకుండా ఇచ్చాడు మహానుభావుడు. ఈరోజు కూడా గుర్తుపెట్టుకున్నాను లేకపోయినా కానీ. అప్పుడు వచ్చి వాటర్ బిల్లు కట్టి అప్పుడు ఆ 20 రూపాయలకి ట్యాబ్లెట్లు తెచ్చుకొని అప్పుడు కొనుక్కున్నానండి. పరిస్థితి ఇలా ఉంటుంది. ఇప్పటికి నాకు అదే సన్నివేశాలు. అంటే అప్పుడంటే డబ్బులు లేక నేను చేపతులు తిరిగి పూట. ఇప్పుడేమో ఏళ్ళ గలప పొద్దున్న. ఇప్పుడేమో నేను ఉదయం లేవలేదు. మా అమ్మాయి నీళ్ళు తాగలేదు, ఆమె ఎన్నుకోసం నొప్పి, ఏమకా మోకాలు నొప్పులు, ఆపరేషన్ చేసినా గోడ నొప్పి, అన్నీ నేనే చూసుకోవాలి. ఉదయం నిద్ర లేక నుంచి
ఇలా అన్నీ చూసుకొని లెగవాలి. మనకు ఒక్కోసారి స్వేచ్ఛగా పట్టక నిద్ర పట్టింది. నిద్ర పట్టినప్పుడు ప్రశాంతంగా పనుకుందానికి కూడా అవకాశం ఉండదు. మధ్యాహ్నం పూట ఒకరోజు అలిసిపోయి పనుకుంటే షాప్ కూడా అప్పుడే వస్తుంది పని, అప్పుడు దాకా రాదు. అప్పుడే నేను కన్ను మూయంలోనే పని వస్తుంది. ఇవన్నీ ఏమంటారు, ఇవన్నీ కర్మలో భాగాలే కదా. ఇది ఆమెను అడిగితే అంటే నేను కూడా ఇట్లా చేసేది, మీరు నాకు బాగా పనుకున్నా టీ పెట్టండి అవి పెట్టండి అంటారు కదా. ఇప్పుడు నేను కుర్చీలో కూర్చుంటా, నువ్వు పనుకుంటావు. మంచిది లేపాలి ఒకసారి లేపుతావు, టీవీ పెట్టమని ఒకసారి లేపుతావు. కుర్చీలో కూర్చుని పనుకుని కాదు, కుర్చీలో కూర్చున్నప్పుడు ఇంకా తినడానికి ఏమైనా నేను ఒకసారి లేపుతావు. లేదంటే ఇంక ఏదో ఒక ట్యాబ్లెట్ ఇవ్వమనో, చెవులు దూది పళ్ళు ఇవ్వమనో, దేనికి ట్యాబ్లెట్ చెప్పి ఎన్నిసార్లు లేపుతావు. నేను ఎన్నిసార్లు లేపుతున్నా మోకాలు నొప్పులైనా కానీ. నిన్న కరెంట్ ఉంది, నువ్వు పండుకున్నావా? ఒక గంట సేపు కరెంట్ ఇచ్చాను, పండుకోవచ్చుగా. ఫోన్ చూసుకున్నావు అనుకున్నావు, కాసేపు బాగాలేనప్పుడు పండుకోవచ్చు కదా. ఫోన్ చూసుకోకపోతే ఏమి కరెంట్ కాసేపు ఉన్నప్పుడు చెప్పులే. రాత్రి పెందరాలు లైవ్ పెట్టుకొని ఆపుకోవచ్చుగా. పెందరాలు లైవ్ పెట్టుకొని ఆపుకుంటే కళ్ళు మాట్లాడగా లైవ్ పెట్టుకో, కానీ పెందరాలు పెట్టుకొని ఆపుకో. నిద్ర పట్టక లైవ్ పెట్టుకునేది. అయితే నీకు నిద్ర లేదు, మాకు నిద్ర లేకుండా చేస్తావా? ఇప్పుడు నిద్ర పట్టక లైవ్ పెడుతున్నా కరెక్టే, కాదంట్లా. ఆరోగ్యం దెబ్బతింటుంది కదా. కళ్ళు మంటప్పుడైనా కొంచెం పెందరాలు పెట్టుకొని ఆపుకో. అవును, ఆగ్నే నిద్ర పట్టకే లైవ్ పెట్టుకునేది. నేను ఇంకేం చెప్పాలా? ఇప్పుడు నీకు నిద్ర లేదని లైవ్ పెడతావు, దానివల్ల మా ఇద్దరికి నిద్ర ఉండట్లా. కాదు, కళ్ళు మూసుకొని బాగా. ఇప్పుడు వీడియోలోనేమో నీ వాయిస్ ఏమో వినిపించదు, లైవ్ లోనేమో అబ్బో స్పీకర్ డాల్బీ సిస్టమ్, అది ఇంకా నాకు అర్థం కాదు. చూశారు కదా, ఇంట్లో మా వాళ్ళు కూడా అర్థం చేసుకోవట్లేదు. ఇక నేను ఇలా గోలు తట్టుకోలేక చిన్నగా ఇట్లా ప్రతిరోజు ఉదయం ఇలాగే ఉంటుంది. ఇక నాకు చికాకు మీద ప్యాంట్ షర్ట్ వేసుకొని బజార్కి వెళ్ళి టీ పాల ప్యాకెట్ టీ తీసుకుంటా. కూడా తీసుకురా. పాల ప్యాకెట్, వాటరు, మళ్ళీ వచ్చేసి ఏంటంటారు టిఫను, మళ్ళీ అది మా అమ్మాయి ప్యాకింగ్ చేసుకొని స్టిక్కర్లు. అవసరం నేను తెచ్చుకుంటా. ఇన్ని రకాల పనులు నాకు ఒక్కడికి అప్పచెబుతారు. ఉదయాన్నే ఎలా ఉంటుందంటే పట్టక తెల్లవారుజాము నిద్ర పట్టింది. ఆ టైంలో మటుకు వీళ్ళు చెవులు జోరేలాగా అటు ఇటు అయ్యా నేనేం అడగల కానీ స్టిక్కర్లు నేను తెచ్చుకుంటాను. ప్రతిరోజు నా పరిస్థితి ఉదయాన్నే ఇదే. ప్రతి ఉదయం నాకు ఇలాగనే మొదలవుతుంది. ఇదండి, ఇది రియాలిటీ వీడియో. దీనిలో ఒరిజినాలిటీగానే చేసాము. ఇందులో ఒక అబద్ధం ఉంది, నేను ఇసిగిస్తానంటే అది పచ్చి అబద్ధం అండి. ఎందుకంటే నా ఇన్ని నేనే తెచ్చుకుంటా. మా అమ్మాయి ఇసుకిస్తుంది, పొద్దున్నే లేసి ఇసుకిచ్చేది 100% నిజం. ఆమె చెప్తా ఉంటుంది ఏదో ఒకటి నిద్ర అంటే బాగలేదమ్మా వదిలిపెట్ట, చెవులు ఊరికి నానా 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 నాన్న, నాకేం కళ్ళు మంటలు, కళ్ళు తెర. అది మాత్రం నిజం, ఎవరం వినమని చెప్తా. అది నా పరిస్థితి. ఇంకా పగవాడికి కూడా నా పరిస్థితి రాకూడదు, ఇలాంటి బాధ పగవాడికి కూడా రాకూడదండి. నిజంగా చెప్తున్నా, పగవాడికి కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదు. ఈ మధ్యతరగతి బతుకులు జీవితాలు ఇలాగే నడుస్తుంటాయి. ఇంకా చాలు, ఇది ఇవాళ వీడియో. ఇదే ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. బాయ్. ఇదిగో పాలు, పెరుగు, టిఫను, అమ్మాయి టేపు 100 రూపాయలు తెచ్చాను. అన్ని తెచ్చాను. ఆ నీళ్ళు తేవడం మర్చిపోయాను. ఇప్పుడు పోయి తెస్తా. ఎట్లుంటది ఉండేలే, కొద్దిగా ఉండేలే. నీళ్ళు కాసేపు అయితే తెస్తా. ఫోన్ ఛార్జింగ్ పెట్టి కరెంటు పోయింది. ఇలా ఉంటుంది ప్రతి ఉదయం.